మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమన దోంబిడ్లారా, వాక్యాన్ని కొద్ది నిమిషములు ధ్యానము చేసి మీ అందరి క్షేమం కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు విని ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి కుటుంబంలో ఎన్నో రకాలమైనటువంటి సమస్యలు ఉంటాయి. సమస్య అనగానే కొన్ని ఆర్థికపరమైనవి ఉంటాయి. ఇంట్లో తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, వస్తువులు లేకపోవడమో, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు. కొన్ని పర్సనల్గా వ్యాధులు ఉంటాయి. కొన్ని చెప్పుకోలేనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రేమన దోంబిడ్లారా, సమస్యలు పలు రకాలుగా ఉన్న పరిష్కారము ఒకటే దేవుని దగ్గర దొరుకుతుందనే విషయాన్ని రోజున మనము గుర్తించాలి. ప్రేమన దోంబిడ్లారా, చాలామంది కుటుంబాల్లో ఈ రోజున మనం గమనించినట్లయితే సమృద్ధి లేదు. సమృద్ధికరమైనటువంటి జీవితాలు చాలా కుటుంబాల్లో లేవు. ఏదో ఒక కొరత, ఏదో ఒక ఇబ్బంది. అమ్మయ్య ఈ రోజున బాగుందిలే అని అనుకుంటే రేపటి దినమున మరి యొక్క ఏదో ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున మనము ఈ చదవబడినటువంటి లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఈ 1 నుండి 7 వచనాలలో వ్రాయబడినటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. మన కుటుంబాల్లో సమృద్ధి కలగాలంటే మనం ఏం చెయ్యాలో ఈ లేఖన భాగము చెప్తా ఉన్నది. ఎందుకంటే మనమందరం కూడా సమృద్ధి కలిగి సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే సమృద్ధి ఉండాలా. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసము, అన్ని వస్తువులు మనం అనుకున్నట్లుగా ఉంటే మనం కాస్త సంతోషంగా ఉంటాము. అదే సమృద్ధి ఉంటేనే సంతోషం. సమృద్ధి లేకపోతే ఏదో ఒక అసంతృప్తి, అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నాకు అది లేదనేటువంటి బాధను వ్యక్తపరిచేటటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతాం. అందుకని ప్రేమన దోంబిడ్లారా, మన కుటుంబాలలో సమృద్ధి కలగాలంటే మనము చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ లేఖన భాగము ద్వారా మీకు గుర్తు చేస్తాను. ముఖ్యంగా మనము లేఖన భాగంలో గమనించినట్లయితే మరి ఎలీషా శిష్యులలో ఒక శిష్యుడు చనిపోయినట్లుగా మనకు ఇక్కడ లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. చదవండి, 4వ అధ్యాయం 1వ వచనము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నది. ఏమని? నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక స్త్రీ ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విషయము గమనించినట్లయితే మరి ఈ ప్రవక్తల శిష్యులలో పాటు ఒకడిగా ఉన్నటువంటి మరి తన భర్త చనిపోయాడు. మరి చనిపోయిన తర్వాత ఆమె కాలగమనాన మరి చక్కగానే బ్రతికింది, ఏ ఇబ్బంది లేదు. కానీ కొంతకాలమైన తర్వాత మరి ఎలీషా దగ్గరికి వచ్చింది. అప్పుడు తనకు ఎదురైనటువంటి ప్రతికూలమైన పరిస్థితిని బట్టి వచ్చి మొరపెట్టుకుంటా ఉన్నది. అయ్యా, నీ దాసుడు మంచి భక్తి గలవాడుగా, నీ శిష్యుల్లో ఒకడిగా, దేవునికి నమ్మకంగా, మీ దగ్గర కూడా నమ్మకంగా పరిచర్య చేశాడు.
అది నీకు కూడా తెలుసయ్యా. అవునమ్మా, మీ ఆయన చాలా చక్కగా పరిచర్య చేశాడు, చాలా చక్కగా మరి ఇక్కడ వాడబడ్డాడు, పరిచర్యలో వాడబడ్డాడు, సంతోషం. సరే, మరి ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి అని అంటే ఆవిడ చెప్పుకుంటా ఉన్నది, అప్పుల బాధలయ్యా. చూడండి ఏ మాట, ఇదిగో ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై పట్టుకొని పోవడానికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దేవుని బిడ్డలారా, భర్త లేకపోయినా కుటుంబ యజమాని పోషించగలిగిన వాడు, మరి లేకపోయినా కాస్త చక్కగానే పిల్లల్ని పెంచి పోషిస్తూ ఆ కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది మహాతల్లి. చూడండి, ఆ జీవితంలో భర్త చనిపోయాడు. ఏమైంది? భర్త చనిపోయాడు. అప్పుల భారం ఉన్నది. అప్పులోళ్ళు వచ్చి ప్రతిరోజు ఇంటి ముందర కూర్చుంటా ఉన్నారు. మూడవదిగా ఉన్న 2 కుమారులను బానిసలుగా పట్టుకెళ్ళేటటువంటి పరిస్థితి ఆమె జీవితంలో ఉన్నది. 3 రకాలైనటువంటి పరిస్థితుల చేత ఆమె మునుగు తేలుతా ఉన్నది. ఏమి చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో ఒక నిర్ణయానికి వచ్చి పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టుకుంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎలీషా దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. మరి ఆ రోజుల్లో ప్రవక్తలకు దైవజనులకు మించినటువంటి వాళ్ళు లేరు. వారి ద్వారానే దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. వాళ్ళు ప్రజలు ఆ దైవజనులతో యాజకులతో చెప్తే వీళ్ళు వారి పక్షాన ప్రార్థన చేసేవారు. అందుకే కదా దైవజనులను దేవుడు మరి మన మీద నియమించినది. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నది, అయ్యా నా భర్త నీ శిష్యుల్లో ఒకడు, ఇదిగో ఇలా పరిచర్య చేసినటువంటి వారిలో అతను కూడా ఉన్నాడు. సరే, అతడు మరణించాడు. దేవుడు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? అది దేవుని సంకల్పం కదా. మా జీవనాన్ని ఏదో చిన్నగా నెట్టుకుంటూ వెళ్తున్న తరుణంలో మరి కాస్త అప్పులు ఉన్నాయి. అప్పులు చేసి ఆయన మరణించాడు. ఏదో మేము చిన్నగా దిద్దుకుంటూ వెళ్తూ ఉన్నాం, కానీ ఈరోజున మెడ మీద కట్టిబెట్టినట్లుగా నా 2 కుమారులను పట్టుకెళ్ళే పరిస్థితిలోనికి వచ్చారయ్యా అప్పుల వాళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరే ఏదైనా దారి చూపిస్తే, ఏదైనా సలహా ఇస్తే, మా కొరకు కాస్త ప్రార్థన చేస్తే బాగుంటుందయ్యా అని ఎలీషా దగ్గర ఈ మహాతల్లి మొరపెట్టుకుంటా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఎలీషా దగ్గర మొరవ పెట్టుకున్న తర్వాత ఎలీషా, నీ దగ్గర ఏమున్నది అన్నప్పుడు, ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నదయ్యా. ఆ కుండలో ఇంత నూనె ఉన్నదా? ఆ కుండను మాత్రం వదిలిపెట్టి వెళ్ళారు. ఎందుకు వదిలిపెట్టారు నాకైతే తెలియదు, కానీ అది వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్పుకుంటూ వచ్చింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. మీరు పై వచనంలో మీరు గమనించినట్లయితే 1వ వచనంలో ఆమె అంటా ఉన్నది, ఇదిగో నా భర్త ఎలాంటి భక్తి గలవాడో నీకు తెలుసు. కొందరి భక్తి ఊరికే పోదండి. కొందరి భక్తి, పెద్దలు చేసినటువంటి భక్తి ఊరికే పోదు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా, మా తండ్రి మా జేజి నాయన ఇలాగున బ్రతికారు. ఆ భక్తి వలన కొంతమంది ఇప్పటికీ చలిస్తూ జీవిస్తూ ఉన్నారు, ఆయుష్ ఆరోగ్యము కలిగి బ్రతుకుతూ ఉన్నారు. భక్తి చేస్తే ఊరికనే దేవుడు వారి మట్టుకు వారిని దీవించడంగా తరతరముల వరకు ఆ దీవెనను వారి కొరకు సిద్ధపరిచి ఉంటాడు. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆ భక్తి వలన, ఆ భక్తితో బ్రతికినటువంటి తన కుటుంబంలో ఏమీ లేని కొరత కాకుండా కనీసం ఆ నూనె కుండ ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు పెట్టాడు. అన్నీ పోయాయి, కానీ నూనె కుండ మాత్రం ఎవడు ముట్టుకోలేకపోయాడు. దాంతో ఏం చేసుకుంటారులే, ఎట్లాగో ఇక 4 రోజులు ఆగితే
అయ్యా ఇక నేనేమి ఇచ్చుకోలేను, మా పిల్లలను పట్టుకొని ఆమెనే అంటదని ఉన్న నూనె కుండను వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆ నూనె కుండనే తన జీవితంలో గొప్ప కార్యం చేస్తుందని వాళ్ళకి అర్థం కాలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఎలీషా అంటూ ఉన్నాడు, తల్లి నీ దగ్గర ఏమున్నది? నా దగ్గర ఒక నూనె కుండ ఉన్నదయ్యా, ఒక కుండ ఉన్నది, దాంట్లో ఇంత నూనె ఉన్నది, ఏమీ లేదు. అలాగా, సరే నేను ఒక పని చెప్తాను, నువ్వు చేయమని చెప్తా ఉన్నా. జాగ్రత్తగా గమనించండి, ఆమె తీసుకున్న ఒక నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడికి వెళ్ళకుండా తన బాధ దైవజనుడితో చెబితే, దేవుని సన్నిధిలో ఒలకబోస్తే ఆ సమస్య తీరుతుందని నమ్మి దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడు అన్నాడు, సరే మంచిది, నీ దగ్గర ఏమున్నదంటే కుండ ఉన్నది, నూనె ఉన్నది అన్నాడు. సరే నేను ఒక ఉపాయం చెప్తా, అది చెయ్యి తల్లి. ప్రేమ దోంబిడ్లారా, దైవజనుల మాట ఏదైనా సరే అది దైవ చిత్తానుసారముగా దేవుడు సంకల్పించినటువంటి మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు ఎప్పుడు కూడా దైవ కోణములో దైవ చిత్తానుసారముగా వాక్యానుసారముగా ఆ సమస్యకు పరిష్కారము వాక్యం ఏం చెప్తుందో ఆ కోణములో ఆలోచించేవాడేనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తించాలి. కాబట్టి ఆయన చెప్పాడు, నీ ఇంట్లో కుండ ఉన్నదన్నావు కదా, ఆ ఒక్క కుండ నీ అప్పు తీర్చలేదు, కానీ నీ చుట్టుముట్టు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, నీ ప్రాంతంలో నీ కాలనీలో వెళ్ళి ప్రతి ఇంట్లో నువ్వు తీసుకొచ్చుకో ఒక కుండ, వట్టి కుండలన్నీ తెచ్చి పెట్టుకో. వెళ్ళారు తన కుమారులు, ఈమె ముగ్గురు కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి, మరి ఈమె ఎంత మంచిది కాకపోతే, నిజంగా వాళ్ళ కుటుంబం ఎంత మంచి వాళ్ళు కాకపోతే కుండలు ఇస్తారు చెప్పండి? పొద్దున్న లేచి మీరు ఒక శారడు చక్కెర అప్పు అడగండి, ఉన్నా కానీ లేదంటారు కొంతమంది. ఎందుకంటే మన మర్యాదలు అలా ఉంటాయి, మన పద్ధతులు అలా ఉంటాయి, మనం చేసి మర్చిపోతారు అనుకున్నారు. పక్కన వాళ్ళు అస్సలే మర్చిపోరు, మనం ఎట్లా మర్చిపోము వాళ్ళు మర్చిపోరు. ఇక్కడ గమనించాలి, ఈమెకు ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో కూడా ఎంత మంచి సఖ్యత ఉన్నదో మనకు అర్థమవుతా ఉన్నది. ఈమె కుండలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టింది, ఇంకా తీసుకురా పండ్రా, ఈమె సర్దుతా ఉన్నది లోపల. పిల్లలందరూ కూడా వెళ్ళారు, చెరో వీధి వెళ్ళారు, ఎక్కడ లేవుగా, అమ్మా ఎక్కడ లేవమ్మా, అంత అయిపోయింది, అంత అయిపోయింది. ప్రేమణ దోంబిడ్లారా, ఇప్పుడు చూడండి, చదవండి క్రింద 4వ వచనం. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ప్రేమ దోంబిడ్లారా, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ చుట్టుముట్టున్నటువంటి కుండలన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఒక చక్కటి రహస్యాన్ని ఎలీషా ఆ తల్లికి చెప్పాడు. నీవును నీ కుమారులను కుండలన్నీ తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకొని తలుపులు వేసేయండి. ఏం చేయాలా? తలుపులు వేసి నూనె పోయి, నీ దగ్గర ఉన్నటువంటి నూనె ఇంకో కుండలో పోయి, అది నిండిపోతూ ఉన్నది, ఇంకోటి కుండలో పోయి అన్ని కుండల్లో పోసేసింది. ప్రేమణ దోంబిడ్లారా, తలుపు వేయుట మరి ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు ఏది చెప్తే ఆ మాటకు ఆమె లోబడింది. ఈ దైవజనుడు మామూలు దైవజనుడు కాదు, రాజులను కూడా లెక్క చేయడు. నయమాను కుష్ఠరోగంతో వస్తే, అయ్యా మరి నాకు కుష్ఠరోగం ఉన్నది, ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే ముట్టి స్వస్థపరుస్తాడేమో అనుకొని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వు నా దగ్గర రాబోక అట్నుండి అటే యోర్దాను నదిలో 7 సార్లు మునిగి అటే పో అన్నాడు. ఆయనకు భలే కోపం వచ్చింది. మధ్యలోకి ఆయన, మీలాంటి పెద్దలు కాస్త సీనియర్లు వాళ్ళు ఏం చేశారంటే,
ఏముందయ్యా పాస్టర్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది, పాస్టర్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది, యోర్దాను నదిలో మునిగి వెళ్ళమన్నాడు కదా, నిన్నేమన్నా కొండలు ఎక్కుమన్నాడా, కొండలు దిగమన్నాడా, తల నెత్తికేసి కొట్టుకోమన్నాడా, రాయికేసి అనేసి కాస్త సమర్థవంతంగా వాళ్ళను మందలించి చెప్పడంతో సర్లే చూద్దామన్నట్టుగా ఆ పెద్ద అయిన మాటకు లోబడి వీళ్ళు ఏం చేశారంటే 7 సార్లు నయమాను మునిగిలేసరికి స్వస్థత పొందాడు. అంటే చాలా మరి ఉన్నట్టుగా చాలా కఠినంగా ఉండేటటువంటి దైవజనుడు. ఆయన చెప్పాడంటే అది జరిగి తీరుతూ ఉంటుంది. ఎందుకంటే ఈయనకు మామూలు ఆత్మ కాదు, 2 అంతల ఆత్మ ఉన్నది, 1 పాలాత్మ కాదు, ఏలి ఆత్మ కూడా ఉన్నది. దైవజనుని యొక్క మరి అభిషేకములు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళి ఆ కుండలను నింపు, తలుపు వేసుకోను, ప్రార్థన పూర్వకంగా కుండలన్నీ నూనెతో నింపుకోమని చెప్పాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, వెంటనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, దైవజనుడి మాటకు లోబడింది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, కుండలు తెచ్చుకున్నది, తలుపులు వేసుకుంది. పిల్లలందరూ కలిసి తలా ఒక కుండ నింపేశారు. మొత్తం మీద ఉన్న కుండలన్నీ నింపేశారు. కుండలు అయిపోయాయి అని తెలిసిన తర్వాత నూనె ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఊర్లో కుండలన్నీ అయిపోయాయో ఇక్కడ నూనె ఆగిపోయింది. ఇక కుండలుంటేనే నూనె వస్తుంది. రమణ దౌంబిడ్లారు మొత్తం మీద ఉన్న కుండలన్నీ నిండాయి. ఇప్పుడేంటి? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. కష్టం వచ్చిందని దైవజనుని దగ్గరకు వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేయమన్నాడు, ఒక సలహా ఇచ్చాడు, అవన్నీ చేసి కుండలు తెచ్చుకుంది, నింపుకున్నది, అన్ని నిండాయి, అంత సమృద్ధిగా ఉన్నది. ఇప్పుడు సమృద్ధిగా ఉన్న తర్వాత ఎవరైనా మళ్ళీ తిరిగి వెళ్తారా? అమ్మయ్యా మా పాస్టర్ గారు చాలా గొప్పరండి, మంచి సలహా ఇచ్చారు ఇక అని షాప్ పెట్టుకొని కూర్చోవచ్చు. జాగ్రత్త వినడానికి ఏం చేయాలో ఇంకా తెలియదు. సేవకుడు ఏది చెప్పాడు అది చేసింది, తిరిగి మరలా సేవకుని దగ్గరికి వెళ్ళింది. కృతజ్ఞతాభావము. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదము అనంటే ఆమె దైవజనుని మాటకు లోబడింది. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నది, దైవజనునికి మొరపెట్టింది, ఎవరికి చెప్పుకోలేదు తన కష్టం రాగానే. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరనే పరిష్కారము తనకు దొరికింది. మీరు ఇంకా కొన్ని విషయాలు ఇందులో మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ గృహము భక్తిగల గృహముగా ఉన్నది. తర్వాత మీరు గమనించినట్లయితే అప్పుల గృహముగా ఉన్నది. మీరు తర్వాత గమనించినట్లయితే అప్పుల గృహము ప్రార్థన గృహముగా మార్చబడింది. హల్లెలూయా. ఎలా మార్చబడింది? ప్రార్థన గృహముగా మార్చబడింది. ఏం చేయాలో అప్పటి వరకు వాళ్ళంతా ఏం ప్రార్థన చేయాలో ఏం చేయాలో తోచలేదు. దైవజనుని దగ్గరకు వచ్చారు. కుండలను తీసుకొని ఫస్ట్ తలుపులు వేసుకోండి, మీరు కుటుంబం అంతా తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి. పిల్ల జల్లు అందరు కలిసి కొంచెం ప్రార్థనలో గడపండి. భర్త చేస్తే భార్య చేయదు, భార్య చేస్తే భర్త చేయడు, పిల్లలు చేస్తే తల్లిదండ్రులు చేయరు. ఇలా ఎవరికి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక అర్థం పర్థం లేని భక్తి చేస్తే ఎలాగూ దేవుడు ఆశీర్వదించేది? ప్రార్థన చేయండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, అప్పుల గృహము కాస్త ప్రార్థన గృహముగా మార్చబడింది. ఈ ప్రార్థన గృహము కాస్త కృతజ్ఞతా గృహముగా మార్చబడింది. మరలా ఆ తల్లి పిల్లలు ముగ్గురు కలిసి దైవజనుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాము, ప్రతి కుండ నిండిపోయిందయ్యా అని కృతజ్ఞతాభావముతో వెళ్ళారు. కృతజ్ఞతా గృహముగా మార్చబడింది. చివరికి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏ అప్పుల గృహముగా ఉండిందో ఇప్పుడు సమృద్ధి గృహముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుల గృహము కాస్త సమృద్ధి కలిగిన గృహములాగా మారిపోయింది.